ప్రేదరాళ్ళందరికీ ఏప్రిల్ నెల 13వ తేదీ అలసిన వారిని ఊరడించే మాటలు చదువుతున్నాను. ఈరోజు చాలా ఆలస్యమైంది, క్షమించండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. 1 పేతురు 2:11. దేవుడు యాకోబుతో బేతేలుకు వెళ్ళుమని చెప్పాను కానీ అతడు చాలా ఆలస్యము చేశాను. మరలా దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పెను. ఆదికాండం 35:1. చివరికి యాకోబు దేవుడు తనను నిజముగా బేతేలుకు వెళ్ళుమని చెప్పుచున్నాడని గ్రహించెను. తన కుటుంబీకుల వైపు చూచి వారు అన్య దేశస్థుల వలె వస్త్రములు ధరించుచున్నారని గమనించెను. ఈ లోక సంబంధమైన వస్త్రములు శరీర సంబంధమైన కోరికలను అతిశయమును కనబరుచుచున్నవని గ్రహించెను. చాలా తరచుగా పిల్లలు పాపపు అలవాట్లు కలిగి పాపపు స్నేహములలో పడిపోవుదురు. తమ యవన ప్రాయంలో లోక సంబంధమైన అలవాట్లకు బానిసలగుదురు. వారు ధరించు ఈ వస్త్రములను చూచి మనము సులభముగా వివేచించవచ్చును. కానీ చాలామంది తల్లిదండ్రులు పూర్తిగా గ్రుడ్డివారయ్యుండి తమ పిల్లలు నెమ్మదిగా సాతాను వలలో పడుచున్నారని గ్రహించలేక వారు నెమ్మదిగా మా పిల్లలు చాలా మంచివారు, చాలా అమాయకులు అని చెప్పుదురు. యాకోబు తన ఇంటివారికి అన్య దేవతలను, అన్య వస్త్రములను, ఆభరణములను తీసివేయుడని ఆజ్ఞాపించెను. అతడు వాటినన్నింటినీ మస్తకి వృక్షము క్రింద పాతిపెట్టెను. ఆ విధముగా యాకోబు కుటుంబములో ఆత్మీయ మేలుకొలుపు, ఉజ్జీవము కలిగినది. దాని తరువాత యాకోబు తన వారు ప్రయాణము కొనసాగించిరి. దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను. ఆదికాండం 35:5. ఎంత మార్పు కలిగినది! ఇప్పుడు చుట్టుప్రక్కల పట్టణముల వారందరూ యాకోబుకు భయపడసాగిరి. వారు దేవుని ప్రజలు అని వారిలో వారు గుసగుసలాడుచూ ఉండిరి. అంతకు మునుపు తన శత్రువులను శాంతపరచుటకు యాకోబు వణుకుచూ అనేక ప్రణాళికలు వేయుచుండెడివాడు. ఇప్పుడు అట్లు లేడు. ప్రజలు యాకోబును సమీపించుటకు వనగసాగిరి. వారికి దేవుని భయము కలిగెను. యాకోబు కుటుంబంలో ఈ ఉజ్జీవము వచ్చిన తరువాత దేవుడు మరలా యాకోబునకు ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. ఆదికాండం 35:10, 11, 12 వచనాలు. దేవునికి సంపూర్ణముగా లోబడుము. దయచేసి దేవునికి సంపూర్ణముగా లోబడుము. దేవుని ఇల్లైన బేతేలుకు వచ్చుటకు ఆపివేయకుము. దేవుని ఇంటి నుండి నిన్ను దూరపరచు శత్రువు యొక్క కుయుక్తితో కూడిన పన్నాగములన్నిటి విషయమై జాగ్రత్త వహించుము. దేవుని ఇంటి యొక్క ఆశీర్వాదము క్రింద, భద్రత క్రింద నిన్నుంచవలెనని దేవుడు కోరుచున్నాడు. దేవుని ఇల్లు అను తన సంఘము యొక్క నిర్మాణములో మన సంపూర్ణ భాగమును పొందినట్లు ఆయన సహాయము చేయునుగాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.